పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకండి, తను దేవుడు అంతే. కానీ హీరోస్ మాత్రం ఇద్దరే భయ్యా. నేను పవన్ కళ్యాణ్ కి భక్తునిగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అసలు దేవుడు, రియల్ హీరోస్ మాత్రం వీళ్ళిద్దరు భయ్యా. ఈ సినిమాకి ఎంత బాగా చూపెట్టాలో, మన దేవుని ఎట్లా చూపెట్టాలో అట్లా చూపెట్టాలి భయ్యా. ఎక్స్ట్రాడినరీ గా చూపెట్టారు. ట్రైలర్ స్టార్ట్ కాగానే గన్స్ అన్ని సత్యదాదా వైపు తిరుగుతున్నాయి అని ఒక డైలాగ్ వస్తుంది భయ్యా. సత్యదాదా ఎవరంటే మన ప్రకాష్ రాజు. విలన్ ఎంతో స్టైలిష్ గా చూపెట్టారు, అంటే ఎక్స్ట్రాడినరీ గా చూపెట్టారు. విలన్ మామూలుగా లేడు, క్రేజీగా ఉన్నాడు. అసలు విలన్ పవర్ఫుల్ గా, క్రేజీగా, స్టైలిష్ గా అసలు ఎక్స్ట్రాడినరీ గా చూపెట్టారు. ఆ లుక్స్ పరంగా మాత్రం ఎక్స్ట్రాడినరీ. విలన్ ని ఎంత బాగా చూపెడితే హీరోని అంతకంటే బాగా చూపెట్టాలి. కాబట్టి అసలు సుజీత్ అసలు ఆ ఆలోచన అనేది చాలా ఎక్స్ట్రాడినరీ. జై జవాన్ జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నటువంటి ఓజీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాము. ట్రైలర్ నిన్నైతే రిలీజ్ కావాల్సింది ఉండే, ట్రైలర్ మనకి ఒరిజినల్ ప్రింట్ అయితే రిలీజ్ కాలేదు. పైరసీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. పైరసీ అని ఎందుకు అంటున్నాను తర్వాత మనం డిస్కస్ చేసుకుందాము, దాని గురించి మాట్లాడుకుందాము. ఒక్కొక్క సీన్ గురించి, ఒక్కొక్క డైలాగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 డేస్ అయితే అయింది. 3 డేస్ లో 30 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం మాకు. ఇక వీడియోలోకి వెళ్తే ఓజీ ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓజీ ట్రైలర్ ఒరిజినల్ ప్రింట్ అయితే రాలేదు. ఓన్లీ ఏంటి మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏదైతే మన స్క్రీన్ పైన మనకి ట్రైలర్ మన బలవంతంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రిలీజ్ చేశారో దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాము. అది కొంచెం డిస్టర్బెన్సింగ్ గా ఉండే, 100 సార్లు చూస్తే మాత్రం కానీ నాకు అర్థం కాలేదు. దాని గురించి ఒక్కొక్క సీన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నాకైతే చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది భయ్యా. ఈ ట్రైలర్ నే ఇంత బాగా చూపించినప్పుడు మనకి ఒరిజినల్ ట్రైలర్ కనుక వచ్చి ఉంటే అసలు ఇంకే వేరే లెవెల్లో ఉంటుండే. అసలు ఫ్యాన్స్ కి మాత్రం పిచ్చ ఫీస్ట్ భయ్యా. ఎంత మంది నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నా కానీ మనం ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. ట్రైలర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ట్రైలర్ స్టార్ట్ కాగానే గన్స్ అన్ని సత్యదాదా వైపు తిరుగుతున్నాయి అని ఒక డైలాగ్ వస్తుంది భయ్యా. సత్యదాదా ఎవరంటే మన ప్రకాష్ రాజు. మనకి ఆల్రెడీ మనకి పోస్టర్ రిలీజ్ చేసిన సత్యదాదా గురించి. తర్వాత విలన్ డైలాగ్స్ వస్తాయి. ఏంటంటే ఎక్కడున్నారా, వెతకండి రా అని చెప్పేసి ఒక డైలాగ్ వస్తుంది. వెతకండి రా అన్న తర్వాత మళ్ళీ సత్యదాదా గ్యాంగ్ లోనే ఒక అతను ఏమంటాడంటే పరిస్థితులు చేజారిపోయినట్టే, సత్యదాదా వరకు వచ్చారంటే పరిస్థితులు చేజారిపోయినట్టే అని ఒక డైలాగ్ వస్తుంది. అదే టైంలో మనం విలన్ ని చూపెడతారు. విలన్ ని చూపెట్టాలి కదా, పరిస్థితులు చేజారిపోయినంటే ఎవరి వల్ల చేజారిపోయిన చూపెట్టాలి. కాబట్టి ఆ విలన్ ని చూపెట్టారు. విలన్ ఎంతో స్టైలిష్ గా చూపెట్టారు, అంటే ఎక్స్ట్రాడినరీ గా చూపెట్టారు. విలన్ మామూలుగా లేడు, క్రేజీగా ఉన్నాడు. అసలు విలన్ పవర్ఫుల్ గా, క్రేజీగా, స్టైలిష్ గా అసలు ఎక్స్ట్రాడినరీ గా చూపెట్టారు. ఆ లుక్స్ పరంగా మాత్రం ఎక్స్ట్రాడినరీ. విలన్ ని ఎంత బాగా చూపెడితే హీరోని అంతకంటే బాగా చూపెట్టాలి. కాబట్టి అసలు సుజీత్ అసలు ఆ ఆలోచన అనేది చాలా ఎక్స్ట్రాడినరీ. తర్వాత మనకి ఆ సీన్ తర్వాత డైలాగ్ వస్తుంది భయ్యా. ఏంటి అది, శుభలేఖ సుధాకర్ ఒక డైలాగ్ చెప్తాడు. దీనికి ఎదుర్కోవాలనంటే ఒక్కడను ఒక డైలాగ్ చెప్తాడు. అప్పుడే అదే టైంలో మనకి పవన్ కళ్యాణ్ లుక్స్ రివీల్ చేస్తాడు. ఇట్లా వన్ సైడ్ నుండి చూడడము. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ వస్తుంది. తర్వాత మనకి ఆ కటానా సీన్లు కొన్ని చూపెడతారు. మనకి ఆ గేమ్స్ లో వచ్చిన కొన్ని సీన్లు చూపెడతారు. చూపెట్టిన తర్వాత హీరోయిన్ అంటే పవన్ కళ్యాణ్ వైఫ్ తన బాబుతో పడుకున్న సీను, పడుకొని లేచి వచ్చి మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ చూస్తే పవన్ కళ్యాణ్ ఇట్లా మామూలుగా ఇట్లా చూడడు. అసలు ఎలివేషన్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ సీన్ తర్వాత పవన్ కళ్యాణ్ వైఫ్ అంటే హీరోయిన్ అడుగుతుంది, పవన్ కళ్యాణ్ చేతి పైన ఒక టాటో ఉంటది. ఆ టాటో గురించి అడుగుతుంది. టాటో ఏంటంటే ఈ టాటోకి మీనింగ్ ఏంటి అని అడుగుతుంది. అడిగితే అసలు అక్కడ అడుగుతుంది అంతే, అక్కడ వరకే ఎలివేషన్. అసలు ఆ మ్యూజిక్ పిచ్చ ఘోరంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. అది ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో టాటో ఏంటిది అని అడగానే తర్వాత భయ్యా ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి నేను బాంబే వస్తున్నానని ఒక డైలాగ్ ఉంటది. అసలు తమన్ని అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు ఈ సినిమాకి రియల్ హీరో అంటే తమను సుజీతే భయ్యా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకండి, తను దేవుడు అంతే. కానీ హీరోస్ మాత్రం ఇద్దరే భయ్యా. నేను పవన్ కళ్యాణ్ కి భక్తునిగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అసలు దేవుడు, రియల్ హీరోస్ మాత్రం వీళ్ళిద్దరు భయ్యా. ఈ సినిమాకి ఎంత బాగా చూపెట్టాలో, మన దేవుని ఎట్లా చూపెట్టాలో అట్లా చూపెట్టాలి భయ్యా. ఎక్స్ట్రాడినరీ గా చూపెట్టారు. ఆ డైలాగ్ వచ్చిన తర్వాత ఏంటిది మళ్ళీ ఏంటిది, నేను బాంబే వస్తున్నాను ఒక డైలాగ్ వచ్చిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్ చూపెడతారు భయ్యా. ఇట్లా అంటే మొత్తం కటానా కత్తులతో సీన్లు, కొన్ని గేమ్స్ వచ్చిన సీన్స్, ఇట్లా రక్తం ఇట్లా బెల్ బాటల్ పాయింట్ తోనే సీన్స్, ఆ సీన్స్ మామూలుగా లేవు భయ్యా. తర్వాత మళ్ళీ లాస్ట్ కి ఒక 10 సెకండ్స్ అయితే ఉంటది భయ్యా. ఎక్స్ట్రాడినరీ, మామూలుగా ఉండదు. ఎట్లా అంటే గన్స్ యూజ్ చేయడము, కటానా కత్తి యూజ్ చేయడము, లాస్ట్ కి ఒకటి స్నైపర్ గన్ పట్టుకుని పిచ్చ కాల్ మామూలుగా ఉండదు. కేజీఎఫ్ టైప్ లో మామూలు ఎలివేషన్ ఇచ్చిళ్ళు. అసలు మామూలుగా లేదు. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం కేజీఎఫ్ అసలు చూస్తున్నట్టే అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్, ఆ ఎలివేషన్స్, ఆ స్లో మోషన్ మూవ్మెంట్స్ అసలు మామూలుగా లేదు. లాస్ట్ కూడా డైలాగ్ ఉంటది భయ్యా,
ఓజస్ గంభీరా అని ఒక డైలాగ్ ఉంటది భయ్య. రండిరా నా కొడకల్లారా రండిరా. ఇట్లా పాలిటిక్స్ లో మళ్ళీ కొడకల్లారా అని ఒక డైలాగ్ ఉంటుంది, అట్లా డైలాగ్ కొట్టిండు, మామూలుగా లేదు. మళ్ళీ ఈ సినిమాలో కేజీఎఫ్ లో అయితే మామూలుగా మనకి బైక్ ఉంటుందో, రాకీ బాయ్ బైక్ ఉంటుందో, అట్లనే ఒక కారు చూపెట్టిల్లు. కారు గురించి కూడా ఇట్లా పరద తీసే సీన్, ఇట్లా కారు పైన మామూలుగా ఎన్నో సంవత్సరాల నుండి ఇట్లా దానిపైన కవర్ చేసినట్టుగా దాన్ని తీసినట్టుగా సీన్ చూపెట్టిల్లు. అసలు ఎక్స్ట్రాడనరీ భయ్య. ఈ పైరసీ ట్రైలర్ కే ఇంత ఎక్స్ట్రాడనరీ ఉంటే అసలు ఒరిజినల్ ట్రైలర్ రిలీజ్ చేసి ఉంటే ఇప్పటికే అసలు మంటలు మండిపోయేది. అసలు టీం భయ్య ఏం చేస్తున్నారు భయ్య? మామూలుగా డివి దానయ్య గారు కొంచెం దండం పెడతా ఏమన్నా చూడండి భయ్, ఏం చేస్తున్నారు అసలు పిచ్చి లేకపోతుంది అసలు. ట్రైలర్ గురించి ఇక చెప్పలేము. ఇంకా 3 days మాత్రమే టైం ఉంది. ఫ్యాన్స్ ప్లీజ్ దీన్ని ఎంత మూవీని ఎంత ప్రమోట్ చేస్తారో చేయండి. అసలు హిందీ బెల్ట్ లో ఇంకా ట్రైలర్ రాలేదు భయ్య. అసలు హిందీ బెల్ట్ లో ట్రైలర్ రిలీజ్ చేయాలి. హిందీలో అసలు ప్రమోషన్ లేవు, ఏం లేవు. అసలు ఏం అర్థమైతలేదు భయ్య. ఇంత మంచి అవుట్పుట్ చేసి హిందీలో ఎందుకు ప్రమోట్ చేయట్లేదు భయ్య? తమిళ్లో లేదు ట్రైలర్, తెలుగులో లేదు. తెలుగులో అంటే వచ్చింది సరే, తమిళ్లో లేదు ట్రైలర్, హిందీలో లేదు ట్రైలర్. అసలు ఆ ట్రైలర్ ఉన్నా కానీ పైరసీ ట్రైలర్ రిలీజ్ చేసిండు. అసలు ఏమనుకుంటున్నారు భయ్య? నాకు అర్థం కాదు. బుకింగ్స్ అయితే వెళ్ళిపోతున్నాయి, బుకింగ్స్ అయితే మామూలుగా లేదు. ప్రమోట్ అయితే అవుతుంది ఓకే తెలుగు బెల్ట్ లో, కానీ మిగతా లాంగ్వేజ్ లో కూడా కొంచెం ఫోకస్ చేయండి భయ్య. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్.